వచ్చినటువంటి సమస్యని ఆఫీసర్ల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పరిష్కార దిశగా నేను చేయించేటువంటి క్యాపబిలిటీ ఉన్న పొజిషన్లో ఇవాళ అవకాశం ఉంది. సో ఆటోమేటిక్గా నేను ఇంకా ఒక 10 మంది 100 మందికి నేను ఇవాళ మంచి చేయడానికి ఒక అవకాశం వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలో ఏముంటుంది, డెమోక్రసీ అనేది చాలా విచ్చలవిడిగా ఉంటుంది. వాళ్ళకి భావస్వేచ్ఛ ప్రకటనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. విత్ ఇన్ పార్టీలో బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా రిసీవ్ చేసుకుంటారు. నేను మామూలుగా బయట ఉన్నప్పుడు ఏమన్నా మెసేజ్ పెడితే వాటికి రెస్పాండ్ అవుతారు. అలాంటప్పుడు పవర్లో ఉన్నప్పుడు అది పార్టీకి మంచి జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటారు కదా. సో నో ఇష్యూ. అంటే ప్రశ్నించే గొంతుకలు పవర్లో ఉంటే దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా చేయాలి అనేది కొత్త టాస్క్. ఇది ఈ టాస్క్ని మనం 100% ఫుల్ఫిల్ చేయాలి అని అంటే నేను చాలా నీతిగా, నిజాయితీగా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా నా పాత్రను పోషించాను. రైట్ అక్క, 10 ఏళ్ల తర్వాత మీరు మధ్యలో వేరే పార్టీలోకి వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ వచ్చారు కదా. కొంతమంది అంటే మిమ్మల్ని 100%లో ఒక 80% మీరు రాకని స్వాగతిస్తుంటే ఒక 20% వ్యతిరేకిస్తున్నట్టు కొంత విధానాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నిన్న నేను గాంధీ భవన్కి వెళ్ళాను. అంత ముందుకు 2 times వెళ్ళాను నేను గాంధీ భవన్కి. వెళ్ళినప్పుడు జాయిన్ ముందు అంటే ఫస్ట్ దీపదాస్ మున్షి గారిని కలవడానికి మహేష్ అన్న రమ్మంటే నేను వెళ్ళాను. ఫస్ట్ డే అదే రోజు అందరూ నేను జాయిన్ అవుతున్నాను అనుకున్నారు అదే రోజు. బట్ ఆ రోజు కాకుండా మళ్ళీ నిన్న మేడంతో మాట్లాడి నిన్న మార్నింగ్ కలిసాను. యాక్చువల్గా నేను కలవడానికి వెళ్ళాను నిన్న మళ్ళీ రమ్మంటే. సో ఆటోమేటిక్గా జాయినింగ్ కూడా నిన్న అయిపోయింది. అంటే ఇంటికి చేరుకోవడానికి ఎప్పుడైతే ఏమున్నది కళ్ళు వేసుకోవడానికి అనే విధంగా. కాబట్టి ఏంటంటే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారు, ఎవరు వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే అంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటీషన్లో ఉన్నప్పుడు కొంత వెనక ముందు ఉంటుంది అంతే తప్ప అంతకు మించి ఏముండదు. ప్రతి దగ్గరలో ఇట్స్ కామన్, దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే, మీరు ఇందాక ఇంటర్వ్యూలో 2-3 సార్లు చెప్పారు. నేను 2 సార్లు రేవంత్ అన్న కలిసిన ప్రతిసారి నాకు చట్టసభలో అవకాశం కల్పించాలని అడిగినా అన్నారు కదా. ఓకే, ఈ టర్మ్ కొంచెం వదిలేస్తే రాబోయే రోజుల్లో చట్టసభలలో మేము చూడబోతున్నామా ఇందిరమ్మ గారిని? తప్పకుండా ఉంటుంది. ఎందుకు అని అంటే 26లో డీలిమిటేషన్ అవుతుంది. ప్లస్ మహిళా రిజర్వేషన్ బిల్ కూడా అమలుకి వస్తుంది. ఆటోమేటిక్ గా అప్పుడు తప్పకుండా స్కోప్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో మనకి ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ఎక్కడెక్కడ ఏ మైనస్ అయినా మనకు ఒక ఐడియా ఉంది. సో నెక్స్ట్ దానికి మనము పవర్ పాలిటిక్స్ లో ఉండాలంటే ఒక ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలన్న దానికి నేను ముందే అలర్ట్ గా రెడీ అయి పనిచేసుకోవాలి. కాబట్టి వీటి అడ్మిషన్ చేసినప్పుడు డెఫినెట్ గా చట్టసభల్లో ఉంటాను అని అనుకుంటున్నాను, ఉంటా కూడా. ఎందుకంటే సరే ఒకసారి కాకపోతే రెండోసారి ఇప్పుడు మహబూబ్ బిన్ తుగ్లక్ ఎన్నిసార్లు దండయాత్ర చేస్తాడు. సో కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు పరిగెత్తాల్సిన అవసరం ఉంది తప్పకుండా. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లీడర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి లీడర్షిప్ కూడా ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. దాంట్లో మనం సరే, మీరు ఏదైతే నియోజకవర్గం అనుకుంటున్నారో అక్కడంతా కూడా మీ క్యాడర్ని ఇప్పటికే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఉన్నదా అట్లే, లేదంటే కొంతవరకు ఏమన్నా ఉన్నారు? యాక్చువల్గా నేను నిన్న చేరాను కదా, చాలా మంది కాల్ చేస్తున్నారు. అంటే నేను వైఎస్ఆర్టీపీలో పనిచేసినప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అక్క మేము మాకు చెప్పకుండానే మీరు జాయిన్ అయ్యారు, మేము అంటున్నాం అంటే అందరు కలిపి మళ్ళీ ఒక రోజు చేద్దాంలేండి, డోంట్ వరీ అని చెప్తున్నాను. తప్పకుండా. అంటే నేను కాన్స్టిట్యున్సీ బేస్లో అంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ముషీరాబాద్కు కొంత నేను వర్క్ చేశాను, పాదయాత్ర కూడా చేశాను. అప్పుడు ఒక 6 days కంప్లీట్ కాన్స్టిట్యున్సీ కూడా పాదయాత్ర చేశాను అప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ కంటెస్ట్ చేయలేదు కాబట్టి కొంత ఆ పేరు అయితే అందరిలో ఉంది, నేను ఉన్నాను అనేది. సరే అక్క, రాజకీయ పరమైన అంశాలను పక్కన పెడితే ఒక మహిళా నాయకురాలిగా సాటి మహిళా నాయకురాలు అయినటువంటి షర్మిలమ్మ గారి రాజకీయ వ్యవహార శైలిని గతంలో ఇక్కడ పార్టీ ఆర్గనైజ్ చేసి లేదంటే ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్లో వెళ్ళడాన్ని ఇదంతా చూస్తుంటే మీకు ఆమె గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? ఆమెకి పని చేయాలన్న కమిట్మెంట్ ఉంది. బట్ అక్క చూస్ చేసుకున్న దాంట్లో రాంగ్ చూస్ చేసుకుంది అన్నది మాత్రం చెప్పగలను. ఎందుకు అని అంటే తను బేస్ అంతా కూడా ఆంధ్ర, తెలంగాణ కాదు వాస్తవం చెప్పాలంటే. సో అలాంటప్పుడు ఫస్ట్ అక్కడే చూస్ చేసుకొని అట్లాగే ఉండుంటే ఇంకా బాగుండేది. ఈరోజు విల్లింగ్ ఇంకా ఉండేది. ఇట్లా అంటే కనీసము అక్కనొకసారి కలిస్తే చాలు అన్న వాళ్ళు కూడా ఆమెని చాలా మంది చాలా రకాలుగా మంచిగా అనిపించలే నాకు. ఎందుకంటే ఒక ఉమెన్ లీడర్షిప్ ఎదగాలి అని అనుకుని పోయినటువంటి దాన్ని. కాబట్టి అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా కొంత నెగిటివ్గా, అంటే ఆయన పేరు విషయంలో తెలంగాణలో తను ఇచ్చినటువంటి
మాటల నేపథ్యంలో అందరు రకరకాల కామెంట్స్ అనేది చేశారు కదా, అలాంటివి కూడా అవకాశం ఉండుండేది కాదు అని అనిపించింది. బట్ ఎనీవే ఇప్పుడు ఏపీలో చాలా బ్రహ్మాండంగా రాజకీయం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా ఒక సిన్సియర్గా సీరియస్గా ఒక హోప్ క్రియేట్ అయ్యింది. అంటే 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్న కార్యకర్తకి ఎస్ నా జెండా ఇవాళ కనబడుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డ్ చేయగలుగుతుంది, ఆ పని చేయగలుగుతుంది. అది ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎంతవరకు అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. ఎందుకంటే 0 స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆమె 0 నుంచి మొదలుపెట్టి మాట్లాడుతున్నారు. అక్క, మీరు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి అనేక వేదికలు పంచుకున్న సందర్భాలలో కేసీఆర్ ప్రతిసారి కూడా అనేక అంశాల మీద అవినీతి చేసిందనే మీరు చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారు, ఆయన అవినీతి మీద రాబోయే రోజుల్లో మీరు ఎంక్వైరీ చేసే దిశగా మీ కార్యాచరణలు ఉంటాయంటే 100%. అందుకే నేను ఇప్పుడు మీరు నా దగ్గర నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగినా అంటే, మీరు మొదటగా అన్నారు కదా నేను ఎక్కడున్నా కూడా కేసీఆర్ గారిని ఆయన విధానాలని వ్యతిరేకిస్తూనే ఉన్నా అన్నారు కాబట్టి, ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారు కదా, వాట్ నెక్స్ట్ అంటే? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చాలా దగ్గర నా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి పెట్టాను, అన్ని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, అన్ని స్కీమ్స్. ఇవాళ ఒక కాళేశ్వరం అయి ఉండొచ్చు, తర్వాత దాంతోపాటు ఇప్పుడు ఉన్న రైతు బంధుకు సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, హరితహారం అయి ఉండొచ్చు, తర్వాత లిక్కర్కి సంబంధించిన ఉండొచ్చు, డబల్ బెడ్రూమ్లు అయి ఉండొచ్చు, మీడియాకి సంబంధించినటువంటి నిధుల విషయం అయి ఉండొచ్చు. సో ఇట్లా ప్రతి యాంగిల్లో నా దగ్గర ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉంది. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినవి అయి ఉండొచ్చు, అన్ని నేను గ్యాదర్ చేసి అన్ని పీపీటీలు రెడీ చేసి పెట్టాను. యాక్చువల్గా నేను కాంగ్రెస్లో చేరితే వాటన్నింటిని ఇట్లా ఫైర్ చేయొచ్చు అన్న దాంట్లో అప్పుడు నేను అన్ని రెడీ చేసి పెట్టున్నాను. బట్ అది డిలే అయింది కాబట్టి సో అదంతా అట్లాగే ఉంది, అదంతా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాన్ని చూస్తుంటే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా బాగా వ్యక్తిగతం కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వ్యక్తిగతం అనేది ఎక్కడ ఉండదు. ప్రజలకి సంబంధించిన ప్రజాహితం కోసం మనం రాజకీయాలకు వచ్చినాం. అలా వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని వాటిని త్వరితగతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని కనుక కొద్ది అమౌంట్ పెట్టేస్తే సెట్ అయిపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ మాబునారే ఉంది తీసుకోండి, దక్షిణ తెలంగాణకి సంబంధించి చిన్న ప్రాజెక్ట్స్ ఒక 8,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యి. అలాంటి వాటిని మీరు కంప్లీట్గా విస్మరించి పాలమూరు రంగారెడ్డిని రీడిజైన్ చేసి దాని యొక్క కాస్ట్ పెంచి ఏది పూర్తి చేయకుండా ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు నీళ్లు తీసుకుపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ చాలా చోద్యం చేశారు మీరు. నేను ఇవాళ వెలుగులో ఒక ఆర్టికల్ రాశాను, దక్షిణ తెలంగాణకి కేసీఆర్ చేసిన 9 ద్రోహాలు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆర్టికల్ రాశాను. 9 ద్రోహాలలో అసలు ఫస్ట్ కృష్ణాకి సంబంధించిన నీటి కేటాయింపులు తీసుకుంటే 2015లో ట్రిబ్యునల్కి వెళ్ళి మీరు ఒప్పుకున్నది ఏంటి, 68.5% పరివాహక ప్రాంతము తెలంగాణ అయితే మీరు కేవలం 37% కేటాయింపులకు మాత్రమే, అంటే 299 TMCల వాటర్కి మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మిగతా 512 TMC వాళ్ళ యొక్క పరివాహక ప్రాంతం జస్ట్ 35%. అలాంటి వాళ్ళకి మీరు 512 ఇస్తాము కేటాయింపులు చేసేదానికి మీరు సంతకం చేసి వచ్చారు. ఇవాళ అసెంబ్లీలో చర్చ అదే కదా. ఫస్ట్ ద్రోహం అక్కడే చేశారు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనం ఉద్యమంలో ఏం చెప్పాము, మన నీళ్లు దోచుకుపోతున్నారు ఆంధ్ర వాళ్ళని చెప్పాము, నీళ్లు పల్లం ఎరుగుతాయి అని చెప్పి మనం అది చెప్పినప్పుడు ఒక ఉద్యమకారుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యింది అనుకున్నప్పుడు మీ యొక్క చిత్తశుద్ధి ఏముండాలి, మారాలి కదా. మారకుండా ఆ వాటికి మీరు ఎట్లా సంతకం తీసుకున్నారు? 811 TMCల వాటర్ ఉంది అనుకున్నప్పుడు నాకు 299 వస్తే దాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తామని అడుగుతున్నాను. కాబట్టి అక్కడ మీరు ద్రోహం చేశారు. ఈ ద్రోహాన్ని ఎండగట్టడానికి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రతి దానికి కూడా మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ప్రతి సబ్జెక్ట్ లో అవగాహన ఉంటేనే స్పోక్ పర్సన్ గా మనం సక్సెస్ అవుతాం. సో ఇవన్నీ కూడా నేను ఒక కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన దాన్ని కాబట్టి ప్రతి దాని పట్ల అవగాహన ఉండాలి, విత్ ఎవిడెన్స్ ఉండాలి. సో ఇది నేను మైండ్ లో కేసీఆర్ వచ్చినాక ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చాడు, ఎన్ని పింఛన్లు ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీ సిగ్నేచర్ వాళ్ళు ఒకసారి మీరు ఇస్తే నేను ప్రతి సబ్జెక్టు పైన ప్రతిరోజు కేసీఆర్ చేసిన తప్పులు అంటే నిజం చెప్పండి, ఏదో కెమెరాల ముందు ప్రత్యర్థి కాబట్టి విమర్శించాలి కాబట్టి అని కాకుండా కేసీఆర్ గడిచిన 9.5 ఏళ్లలో తెలంగాణకు అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదని మీరు చెప్పగలుగుతారా? అభివృద్ధి మీన్స్ అంటే ఏంటి చెప్పండి, మీ అభివృద్ధిలో అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఒక కామన్ మ్యాన్, ఒక పేదవాడికి వాడికి 3 పూటల భోజనం పర్ఫెక్ట్గా చేసి ఉండాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలి, ఇన్కమ్ అన్నది జనరేట్ అవ్వాలి, అది కదా.